దేశంలో ఉన్నటువంటి గొప్ప విద్యా గ్రంథాలు, దైవ గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటిని మన దేశ ప్రజలు నేర్చుకోరు. కానీ పక్క దేశానికి సంబంధించి ఇస్లాం మతాన్ని ఆచరించేటటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి కాలేజీల్లో ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. పాకిస్తాన్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్స్ ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా అక్కడ మహాభారతం, భగవద్గీతలోని శ్లోకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నేర్పిస్తున్నట్లుగా సారాంశం. మరి మన దేశంలో ఎందుకు పెట్టరు? భారతదేశం హిందువులు మెజారిటీ ఉన్నటువంటి దేశం. సరే, భగవద్గీతలో ఏమైనా చెప్పకూడని మాటలు లేదంటే చెయ్యకూడని పనులు ఏమైనా ఉన్నాయంటే కాదు. మన నిత్య జీవితంలో మనం ఏం చేస్తామో దాంట్లో ప్రతిదానికి కూడా ఒక జవాబు అనేది చెప్పబడడం జరిగింది. కష్టాల్లో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, అనుకోని కష్ట కాలం వచ్చినప్పుడు, చచ్చిపోదాం అనుకున్న టైంలో, లేదు ఆనంద క్షణాల్లో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇలా ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం మనకి భగవద్గీత కావచ్చు, మహాభారత